రామాపురం అనే ఊరిలో బెనర్జీ ఒక దాబాకు యజమాని. రాఘవయ్య దాబాలోని సోమయ్య రుచికరమైన బిర్యానీని తయారు చేస్తూ ఉండేవాడు. రాఘవయ్య హోటల్లోని బిర్యానీ చాలా రుచిగా ఉండేది. ఆ బిర్యానీ కోసం ఊరంతా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆహా, ఏమి రుచి! ఇలాంటి బిర్యానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు. ఈ బిర్యానీకి సాటి ఏదీ లేదు. ఆ మాటలు విన్న రాఘవయ్య చాలా గర్వపడతాడు. రాఘవయ్య ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్తాడు. నీకిది తెలుసా ధరణి? మన హోటల్లోని బిర్యానీ చాలా ఫేమస్ అయ్యింది. మన హోటల్ బిర్యానీకి సాటి వేరే బిర్యానీ లేదని జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. బావుందయ్యా నీ సంబడం. దాని మీద వచ్చే రాబడి తక్కువ, నువ్వు పొంగిపోయేది ఎక్కువ. నేను చెప్పింది విను. నువ్వు రేటు పెంచడానికి ఇదే మంచి సమయం. ప్లేటు మీద ఇంకొక 100 రూపాయలు పెంచు. అలా రేటు పెంచితే జనాలు రావడం మానేస్తారేమో కదే. ఎందుకు మానేస్తారయ్యా? రుచి నచ్చితే రూపాయి ఎక్కువైనా సరే కొనుక్కొని తింటారు. ఇదే లోకం రీతి. నువ్వింకేమీ ఆలోచించకుండా రేటు పెంచే పని చూడు. బిర్యానీ రేటుని పెంచేయడంతో రాఘవయ్య హోటల్కి జనాలు రావడం మానేస్తారు. ఇదేందిది? వండిన బిర్యానీ వండినట్టే ఉండిపోతుంది, జనాలెవరూ రావడం లేదు. డాబా ముందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం సోమయ్య గమనిస్తాడు. బిర్యానీ తిందాం పదరా, ఇక్కడ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వద్దురా బాబు, ఇక్కడ బిర్యానీ రేటు బాగా పెంచేశారు. ప్లేటు బిర్యానీ 400 రూపాయలు. ఇక్కడ దగ్గరలో ఇంకొక హోటల్ ఉంది, అక్కడ ప్లేటు బిర్యానీ 200 రూపాయలే. పద, అక్కడికి వెళ్ళి తిందాం. ఓహో, జనాలు రాకపోవడానికి కారణం ఇదన్నమాట. నేను ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి నా యజమానికి చెప్పాలి. అయ్యా, మీరు ప్లేటు బిర్యానీ 400 రూపాయలు చేయడంతో మన హోటల్కి జనాలు రావడం మానేశారు. దయచేసి మీరు రేటు తగ్గించండి. ఇలానే ఉంటే మనం చాలా నష్టపోతాం. ఏరా, యజమానివి నువ్వా నేనా? నాకే సలహా ఇచ్చేంత వాడివయ్యావా? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అది కాదయ్యా, వండిన బిర్యానీ అలాగే ఉండిపోతుంది, మొత్తం పడేయాల్సి వస్తుంది. వండిన చేతులతోనే పడేస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అంత బాధపడుతుంటే రేపటి నుండి పనిలోకి రాకు. నేను వేరొకరిని చూసుకుంటాను. నువ్వు సొంతంగా హోటల్ పెట్టి ప్లేటు 100 రూపాయలకి అమ్ముకో. సోమయ్య ఇంటికి వెళ్ళి చాలా బాధగా కూర్చొని ఉంటాడు. ఎప్పుడొచ్చారండి? ఎందుకు అంత బాధపడుతూ కూర్చున్నారు? సోమయ్య జరిగిన విషయాన్ని మొత్తం తన భార్యకు చెప్తాడు. మీరు ఏం బాధపడకండి. ఎప్పటి నుండో మీకు ఒక హోటల్ని నడపాలని కోరిక ఉంది కదా, ఇదే మంచి సమయం. మీరు హోటల్ని ప్రారంభించండి. రాధా, హోటల్ అంటే చిన్న విషయమా? బోలెడన్ని సామాన్లు కావాలి, పెట్టుబడికి బోలెడంత డబ్బు కావాలి, అన్నిటికన్నా వంట చేయడానికి ఒక పెద్ద స్టవ్ కావాలి. నేను దాచిన డబ్బు కొంచెం ఉంది. దానితో మీరు బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సామాన్లను తీసుకొని రండి. ఇక స్టవ్ సంగతి అంటారా, నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఏమీ భయపడకుండా పని ప్రారంభించండి. రాధ మట్టితో ఒక పెద్ద కట్టెల పొయ్యిని తయారు చేస్తుంది. ఇదిగోండి, మీకు కావలసిన పెద్ద స్టవ్ రెడీ అయిపోయింది. ఇక మీరు పని ప్రారంభించండి. సోమయ్య ఆ కట్టెల పొయ్యి మీద ఎంతో రుచికరమైన బిర్యానీని తయారు చేస్తాడు. సోమయ్య చేస్తున్న బిర్యానీ వాసనకి ఆ ఊరిలో జనమంతా సోమయ్య ఇంటికి వస్తారు. అయ్యా, మీరంతా ఎప్పుడు వచ్చారు? నేను గమనించనే లేదు. ఏం చేయమంటావు సోమయ్య? నువ్వు చేస్తున్న బిర్యానీ వాసన మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. అయ్యా, సమయానికి వచ్చారు. నా బిర్యానీని రుచి చూసి ఎలా ఉందో కాస్త చెప్పండి. సోమయ్య తను చేసిన బిర్యానీని అందరికీ భోజనంగా పెడతాడు. అందరూ ఎంతో సంతోషంతో ఆ బిర్యానీని తింటారు. రాధా,
నేను చేసిన బిర్యానీ వాళ్ళందరికీ చాలా నచ్చినట్లుంది. అందరూ చాలా సంతోషంతో భోజనం చేస్తున్నారు. సోమయ్య, మా అందరికీ రుచికరమైన బిర్యానీని భోజనంగా పెట్టావు. ఈ డబ్బులు తీసుకో. అయ్యా, ఈ డబ్బు నాకు వద్దు. నేను హోటల్ని ప్రారంభించిన మొదటి రోజు ఇది. మీరందరూ వచ్చి సంతోషంగా భోజనం చేయడం నా మనసుకు ఎంతో హాయినిచ్చింది. మీరు డబ్బును ఇచ్చి నా ఈ సంతోషాన్ని పోగొట్టవద్దు. సరే సోమయ్య, నీ హోటల్ బాగా వృద్ధిలోకి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మేమంతా మాకు తెలిసిన వాళ్ళని కూడా ఈ హోటల్కి తీసుకువస్తాం. చాలా కృతజ్ఞతలు అయ్యా. ఈ విధంగా సోమయ్య ఎంతో నిజాయితీగా ఉండి తను హోటల్ పెట్టాలనుకున్న కలని నెరవేర్చుకున్నాడు.